మీరన్నా? జడ్పీ ఎక్స్ మాజీ జడ్పీ. ఓకే. అసలు ఎవరికి మీకు కనీసమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? పోచారం ఏమైనా కాంగ్రెస్లోకి వస్తాడు అట్లా అని? మాకెవరికి పార్టీకి బలం కాదా? ఒకవైపున మీ మీ క్యాండిడేట్ ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఇంకోవైపున పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ కలిసి ముందుకెళ్తే ఇంకా పార్టీ బలం అవుతుంది కదా. ఆ ఆప్షన్ ఎందుకు ఆలోచిస్తలేదు? కరెక్టే, మీరు అనేది కరెక్టే. కాకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ కార్యకర్తల మీద చాలా రోజుల నుంచి కక్ష సాధింపుల చర్యలు చేపట్టిండు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మంచిగా బలపడ్డది. మొన్నటి జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కార్నర్ మీటింగ్స్ అని, ఆ మీటింగ్స్ అని, ఈ మీటింగ్స్ అని డబ్బులు మద్యం విచ్చలవిడిగా ఖర్చు పెట్టి బీఆర్ఎస్కి ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజల్ని కోరినా కూడా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆయనకు మెజార్టీ రాలే. మా బాన్సోడ కాన్స్టిట్యున్సీలో ఆయనకు డిపాజిట్ జప్తయింది. అదే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 70,000 ఓట్లు వచ్చిన వ్యక్తికి, 75,000 ఓట్లు వచ్చిన వ్యక్తికి మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు 21,000 ఓట్లు వచ్చినాయి. ఇదంతా చూసుకున్నాడు. ఇక నా పప్పులు ఉడికేటట్టు లేవు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తప్ప నేను వేరే పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో అట్లనే కొనసాగితే నాకైతే లేదు, కానీ నా కుటుంబానికి మళ్ళీ ముందు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ కుట్రతోని ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం కాదు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ అన్యాయం జరుగుతూ ఆయన లేకున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతుంది. మేము అందరం రెడీగా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో కలవడంతో ఇక్కడ ఉన్నటువంటి జనాలలో కూడా ఒక మెసేజ్ పోయింది. అరే, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులను కూడా జాయిన్ చేసుకుంటుందా అని చెప్పేసి మెసేజ్ పోయి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విరక్తి చెందే దాకా పోయింది. కాబట్టి ఆయన నేను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మీ ఆలోచన, మీ అభిప్రాయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోతే నెక్స్ట్ ఏంటి? అదంతా మేమందరం కార్యకర్తలందరం, ఎందుకంటే సీనియర్ కార్యకర్తలు, మాజీ జడ్పీటీసీలు చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. మేమందరం కూడా, ఎందుకంటే ఈరోజు ఆయన పార్టీలో జాయిన్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవ్వరికి కూడా వారి పట్ల అరే ఈయన జాయిన్ అయ్యిండు అని చెప్పేసి ఏమాత్రం సంతోషం లేకపోగా అందరికీ బాధ ఉంది. కాబట్టి అందరం కలిసి కూర్చుండి ఒక మంచి బలమైన నిర్ణయం తీసుకొని మా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మరి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలో మేము అందరం కలిసి చర్చించాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి అన్న. మేము మొన్ననే ఎంపీ ఎలక్షన్ కంటే 2 నెలల ముందు కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఏనుగు రవీందర్ రెడ్డి గారి నాయకత్వం చూసిన తర్వాత ఏనుగు రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాడన్న నమ్మకంతో మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఎంపీ గారు కూడా దాదాపు 43,000 ఓట్లు, అంటే 10,000 మెజార్టీతో బాన్సోడ కాన్స్టిట్యున్సీ మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎమ్మెల్యే గారిని చేర్చుకుందో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఏనుగు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టమవుతా ఉంది. గత 30 సంవత్సరాలుగా రాని మెజార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే దానికి కారణం ఏనుగు రవీందర్ రెడ్డి గారు. మరి ఏం ఆలోచించి సీఎం గారు వారి ఇంటికి వెళ్ళి మరి కండువ కప్పిండో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అయితే అర్థం కావట్లేదు. మరి మీ ఉద్దేశం ఏందో, మరి ఏం ఆలోచన ఉందో, ఓకే మీ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు, పార్టీని స్ట్రెంథనింగ్ చేయడానికి మీరు చేస్తున్న పని కార్యక్రమం మంచిదే కావచ్చు. కానీ అక్కడ కష్టపడ్డటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ వారిని నమ్ముకొని ఇక్కడ చాలామంది క్యాడర్ కూడా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది. వారి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు వారిని జీరో చేస్తామంటే మేమే ఎడిపోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఎడిపోవాలి. ఒక్కొక్కరు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కేసులను అనుభవిస్తూ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఒకసారి 2004 నుంచి 2009 వరకు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యే ఉండే. ఆ 5 సంవత్సరాలు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మీరు ఆయుధం మీద వచ్చి కూర్చుంటే వాళ్ళు ఎట్టుపోవాలి. ఈరోజు ఏదో పుకార్లు షికార్లు అవుతా ఉన్నాయి. బాన్సవాడ నియోజకవర్గంలో మంత్రి ఇస్తారని, రవీందర్ రెడ్డి అవుట్ అని, ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా? కాంగ్రెస్ పార్టీ ధర్మమా అని మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కంప్లీట్ రవీందర్ రెడ్డి గారిని కూడా మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం, విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. ఒకవేళ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీ ఒక్కడి కృషి వల్ల కాలేదు, మీ ఒక్కరి కృషి వల్ల కాలేదు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్ల మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఇవాళ మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఒక దున్నపోతు 3 ఆబోతులు ఈ నియోజకవర్గంలో, 3 దున్నపోతులు ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తుందని చెప్పిన బాన్సువాడ గడ్డ మీద చెప్పిన మీరు మరి వాటిని విత్డ్రా చేసుకుంటున్నారా మాకు చెప్పాలని చెప్పి అడుగుతున్నాం. ఏ ఉద్దేశంతో నన్ను చేర్చుకున్నారో మాకు చెప్పమని. ఇవాళ మరి దున్నపోతులు మరి ఆబోతు ఎక్కడికి పోయినాయి, ఏమైంది, ఆ రూపం అంతా మారిపోయిందా అని రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం.
క్వశ్చన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తున్నది. సరే కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళు, కొంత మంచి పేరు ఉన్న వాళ్ళని తీసుకున్న ఒక అర్థం ఉంటుంది. కానీ ఎవరైతే ఎలక్షన్లకి ముందు బండబూతులు తిట్టిరో వాళ్ళే ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు వాళ్ళని తీసుకోవడం ఎట్లా? మరి మేమేమైపోవాలి? దాదాపు 30 సంవత్సరాలుగా మేము పోచారం శ్రీనివాసరెడ్డితో పోరాటం చేసినాం, దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం, జైలు పాలైనాం. మరి మా ముందు మళ్ళీ తెచ్చి ఆయన్నే లీడర్గా పెడితే మేము ఎట్లా దీన్ని డైజెస్ట్ చేసుకోవాలి? అధికారంలోకి వచ్చినామన్న సంతోషం కూడా మాకు మిగిల్చకుండా చేశారన్నది వీళ్ళ ఆవేదన. మంత్రి కలవడానికి వచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క మంత్రుల హౌజెస్ని ముట్టడించినట్టే లెక్క ఈ కార్యకర్తలంతా. మరి గవర్నమెంట్ తేల్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తక్షణం ఆలోచించి ఈ కార్యకర్తలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.